హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. మైదా గోధుమ పిండి వాడకుండా బాదుషాలని సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగా వచ్చాయండి, జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి. మరి స్వీట్ షాప్ స్టైల్ బాదుషాని ఎలా ప్రిపేర్ చేశానో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక 8 వరకు బ్రెడ్స్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని మాత్రమే వాడుతున్నాను. మిల్క్ బ్రెడ్ మాత్రమే వాడాలండి స్వీట్ రెసిపీస్కి. బ్రౌన్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ అస్సలు పనిచేయదు. ఈ బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నైఫ్తో ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం బ్రెడ్స్ అన్నిటికీ కూడా కట్ చేసుకున్నాను. ఈ బ్రౌన్ కలర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ పట్టి మనం బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే వేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి చిక్కటి పాలు అనేది యూస్ చేయాలి. ఇక్కడ నేను గేదె పాలు వాడుతున్నానండి. మీరు ప్యాకెట్ పాలు కానీ ఆవు పాలు కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు 1/2 లీటర్ పాలు కాస్త 1/4 లీటర్ అయ్యే వరకు మనం కలుపుతూ మరిగించుకుంటూ కలుపుకోవాలండి. వీటిని చూడండి, 1/2 లీటర్ పాలు కాస్త 1/4 లీటర్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా విరుపుకుంటూ పాలల్లో అయితే వేసుకోవాలండి. అలానే బ్రెడ్ సైజ్లా వేసేయకుండా ఇలా విరుపుకుంటూ బ్రెడ్ని అయితే వేసేసుకున్నానండి. చూడండి, వేసుకొని ఈ పాలల్లో ఈ బ్రెడ్ మొత్తాన్ని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోయినట్టుగా అయిపోతుందండి, సరిగా కుక్ అవ్వదు. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ మొత్తాన్ని నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి, బ్రెడ్ని ఇలా గరిటతో అనుకుంటే మనకి ఎక్కడైనా కూడా గట్టిగా ఉంటే అదంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి. మెత్తగా స్మాష్ అయ్యేటట్టుగా ఇలా గరిటతో అనుకుంటూ ఉండాలి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ బ్రెడ్ అనేది కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం కదండి. బ్రెడ్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని ఒక 1.5 కప్ వరకు పంచదార వేసుకుంటున్నాను. పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలండి. 1.5 కప్పు పంచదారకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయింది కదా. కరిగిపోయిన తర్వాత ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకుంటున్నాను. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని ఇంకొకసారి కలిపి మరిగించుకున్నానండి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఇక్కడ పాకం చూసుకుంటున్నాను. మనకి పెద్దగా పాకం ఏమీ రావాల్సిన పని లేదండి. పాకాన్ని పట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీగా తగులుతూ ఉంటే మనకి సరిపోతుందండి. పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా చల్లారిందండి. దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ప్లేట్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. మీకు వీలైతే ఆ ప్యాన్లోనే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటున్నానండి. చూడండి, మనకి మెత్తగా ఉండి చేతికైతే ముద్దలా తగులుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వాడుతున్నానండి. నెస్ట్లీ కంపెనీ నుంచి ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే వాడుతున్నాను. దీన్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీని మనం మైదా గోధుమ పిండి లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే మైదా కానీ గోధుమ పిండి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా బేకింగ్ పౌడర్ అండి, కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడరు ఇంకా కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఇవి అన్నీ కూడా మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఇది మనకి గులాబ్ జామ్ దాల్ లాగా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మీకు నేను కలుపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనకి చేతికి అంటుకుపోతూ ఉంది కదండి.
కదండి, అందుకోసం ఒక చిన్న కప్తో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని చేతికి అప్లై చేసుకుంటూ వీటిని బాదుషాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని 2 చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ అయితే రౌండ్ బాల్లా అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మధ్యలో అయితే హోల్ పెట్టుకుంటున్నానండి. హోల్ పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్లో అయితే డిప్ చేయండి. ఎక్కడైనా క్రాక్స్ ఉంటే మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటే ఆ క్రాక్స్ అన్నీ కూడా పోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో బాదుషా అనేది. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం బాదుషాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. కొంచెం పిండిని అయితే ఉంచాను. ఇవి ఫ్రై అయ్యేలోగా వీటిని నేను బాదుషాల్లో అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ మంచిగా కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం బాదుషాల్ని ఆయిల్లో వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఒకదాని మీద ఒకటి పడేలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం మీకు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని బాదుషాలు పడితే అన్ని బాదుషాలని వేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక మంచి కలర్ వస్తుందండి. అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. బ్రెడ్ ఇంకా మిల్క్ పౌడర్తోనే మనం వీటిని చేస్తున్నాం కాబట్టి కొంచెం త్వరగానే కలర్ వచ్చేస్తాయండి. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా నేను టర్న్ చేసేసుకున్నాను. వీటిని ఇలానే ఇంకొక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. మొత్తం బాదుషా అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని అయితే బయటకు తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మైదాతో చేస్తే అంత హెల్త్కి మంచిది కాదు కదండి. గోధుమ పిండితో చేస్తే సరిగా వస్తాయా రావా అనే డౌట్ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ని ఒక్కసారి ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చేసేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా నేను మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని బయటకైతే తీసేసానండి. ఇక ఫైనల్గా ఈ స్టవ్ మీద నుంచి ఆయిల్ ప్యాన్ అయితే పక్కన పెట్టేసి ఇందాక మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే చల్లగా అయిపోయింది. ఒకసారి దాన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఈ బాదుషాలని వేసేసి బాదుషాలకి పాకం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. 1 నిమిషం మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయండి. 1 నిమిషం ఉంచి మొత్తం అన్నిటికీ పాకం పట్టింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని వీటిని 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. 10 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. అదే నార్మల్ బాదుషాకి అయితే గంట సేపు 2 గంటలు కూడా ఉంచాలండి. అవి సరిగ్గా పాకం పీల్చుకోవనే డౌట్ ఉంటుంది. ఇవైతే ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. పాకం మొత్తం పీల్చేసుకొని ఇవైతే డబల్ సైజులో అయితే ఉబ్బాయి కదండి. వీటిని నేను ఇక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయండి. మరి బ్రెడ్తో ఈ బాదుషా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా ఛానల్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఉపయోగపడుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.